ఆహ్, ఇప్పుడు హైదరాబాద్‌కి టోల్ గేట్ హైదరాబాద్ సిటీ కోసమేం లేదు. మనం బెజవాడ నుంచి వెళ్తున్నప్పుడు హైవేకుంటది. తర్వాత ఓఆర్ఆర్ కట్టాక ఓఆర్ఆర్ మీద నుంచి ఎంటర్ అవ్వాలంటే టోల్ గేట్ ఉంది. కానీ మామూలుగా ఇటు రామోజీ ఫిల్మ్ సిటీ ఇటు నుంచి వచ్చేస్తే ఏ టోల్ గేట్ లేదు. ఎంటర్ అవ్వడానికి ఏ టోల్ గేట్ ఏం లేదు. హైదరాబాద్‌లో ఎంటర్ అవ్వడానికి. అటు శంషాబాద్ నుంచైనా పోవచ్చు. ఇటు నాగార్జున సాగర్ రోడ్‌లో నుంచైనా పోవచ్చు. 3 వైపుల నుంచి ఎక్కడ టోల్ గేట్ లేదు. హైవేలకు టోల్ గేట్ ఉంటది. హైదరాబాద్‌లో ఎంటర్ అవ్వడానికి టోల్ గేట్ ఉండదు. బట్ వేగంగా వెళ్ళడం కోసం ఔటర్ రింగ్ రోడ్ వాడుకుంటే ఔటర్ రింగ్ రోడ్‌కి టోల్ గేట్ ఉంది. ఇప్పుడు అట్లాగే అమరావతికి ఈ బాబు గారి ఇంటి వైపు నుంచి అడుగుపెట్టే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి టోల్ గేట్ ఉండదు గానీ, రింగ్ రోడ్డు మీద మాత్రం టోల్ గేట్ ఉంటుందంట. ఎందుకంటే పీపీపీ కిందన దాన్ని ఇవ్వబోతున్నారట. 6 నెలల్లోకి భూ సమీకరణ చేస్తారట. నిన్న స్వయంగా నారాయణ గారు చెప్తోంది. రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానాలు పీపీపీ విధానంలో నిర్మిస్తామని నారాయణ వివరించారు. అవసరమైన భూములను భూ సమీకరణ విధానంలో తీసుకోనున్నట్టు చెప్పారు. రాజధానిలో ట్రంక్ రోడ్ల నిర్మాణానికి వివిధ ఆర్థిక సంస్థల నుంచి 40,887 కోట్లు సమకూర్చామని 27 మార్చి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. గురువారం అసెంబ్లీలో కన్నా లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. 2 దశల్లో 70 మీటర్ల వెడల్పుతో 8 నుంచి 4 వరుసలతో 96 కిలోమీటర్ల పొడవున ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ చేసాం. కేతనకొండ నుంచి నున్న వరకు 67.6 కిలోమీటర్లు. రెండో దశలో నున్న నుంచి కేతనకొండ వరకు వయా కొండపల్లి అటవీ ప్రాంతంలో సాగుతుంది. మొదటి దశలో గుంటూరు జిల్లాలో 14, పల్నాడులో 3, కృష్ణాలో 6, ఎన్టీఆర్ జిల్లాలో 3 గ్రామాలు కలిపి మొత్తం 26 గ్రామాల్లో సాగుతుంది. డిపిఆర్ పూర్తయింది. 6 నెలల్లో భూ సమీకరణ పూర్తి చేయాలని ఆదేశించాం. ట్రంక్ రోడ్లకు 55 పనులు చేపట్టాం. 45 పనులకు సంబంధించి 18,779 కోట్లతో టెండర్లు పూర్తి చేశాం. ట్రంక్ రోడ్లు, లేఅవుట్ రోడ్లు, భవనాలకు 6,289 కోట్లు చెల్లించామని చెప్పేసి చెప్పుకొచ్చారు. అంత బాగానే ఉంది. కానీ పీపీపీ అంటే ఏంటి? రోడ్డు ప్రైవేట్ వాడు మెయింటైన్ చేస్తాడు, టోల్ గేట్ పెట్టి డబ్బులు వసూలు చేస్తాడనమాట.